నమస్తే, నేను మీ అశోక్ గౌడ్ని మాట్లాడుతూ ఉన్నాను. వారధి టీవీ తరఫున. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన కోరుచున్నాను. ఈరోజు చూస్తూ ఉన్నాము, ఈ రాష్ట్ర ప్రభుత్వం మొదటగా మహిళలందరికీ ఆర్టీసీ బస్సు ఉచితం అని చెప్పేసి తీసుకురావడం జరిగినది. ఆ తర్వాత గ్యాస్ తీసుకురావడం జరిగినది. ఆ తర్వాత 200 యూనిట్ల కరెంటు తీసుకురావడం జరిగినది. ఇన్ని తైలాలు ఇస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి సరే ఒక రకంగా మనము ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అది పక్కన పెట్టేస్తే మరియు విద్యా వైద్య రంగం కొరము ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కావచ్చు, వారి యొక్క మినిస్టర్లు కావచ్చు, వారి యొక్క ఆఫీసర్లు కావచ్చు, మరి ప్రతిపక్ష నాయకులు కావచ్చు, దీనికి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుతున్నాను. మనం ఏదైతే ఉన్నదో 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టుకుంటున్నామని గొప్పగా చెప్పుకుంటున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ అంటేనే అమ్మో అనుకునే మనము ఈరోజు 3 లక్షల కోట్ల స్థాయికి ఎదిగినామంటే మరి అది మనకు గొప్పతనం అని చెప్పేసి మనం తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే దీంట్లోకి వెళ్ళి కేవలం ఒక 5% అనగా 7.5% విద్యకు, 7.5% వైద్యకు, అంటే ఒక 15,000 కోట్లు మాత్రమే విద్యా వైద్య రంగానికి కేటాయిస్తే బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు మీరు రైతు బంధువు చేయాలంటే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలంటే 40,000 కోట్లు కావాలి. అది ఒకే రంగానికి, అంటే మన ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి ఒక రైతులకు మాత్రమే చెందుతుంది. మేము అడిగేది ఏంటంటే ఇక్కడ పిల్లలు కావచ్చు, అక్కడ ముసలి వాళ్ళు కావచ్చు, విద్యలో పిల్లలు మేము బాగా చదువుకుంటే రాష్ట్రం ఇంకా ముందుకు పోతుంది. అదే ముసలి వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తే ఇంట్లో ఉన్నటువంటి కొడుకులు కావచ్చు, బిడ్డలు కావచ్చు, అప్పులపాలు గారు, ఈ 2 రంగాలను మనం పూర్తిగా ఆదుకున్న వాళ్ళం అయితే రాష్ట్రంతో పాటు దేశం కూడా బాగుపడుతుంది. అందరూ కూడా సుభిక్షంగా ఉంటారు. మన దేశం నంబర్ 1 స్థాయికి పోవాలంటే ఈ 2 రంగాలని మనం మొదటగా ప్రాధాన్యత ఇచ్చి ఈ 2 రంగాలను మనం చేరదీసి కాపాడగలిగితే మనంత గొప్ప దేశం ఇంకోటి ఉండదని చెప్పేసి ఈ యొక్క ముఖ్యమంత్రి కావచ్చు, రేపు రాబోయే ప్రధాని కూడా కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రంగాలపైన, 2 రంగాలపైన నిర్దిష్ట ప్రణాళికతోటి, ఖచ్చితమైన ఆలోచనతోటి ముందుకు పోతే ఇంకా బాగుంటుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ప్రైవేట్ భాగస్వామి అనగా స్టార్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ చాలా కంపెనీలు ఉన్నాయి. వాటితో టైఅప్ పెట్టుకొని 50 ఉన్న వాళ్ళకి 50% గవర్నమెంట్ కట్టే విధంగా 50% పాలసీ హోల్డర్ కట్టుకునే విధంగా కూడా ఒక పాలసీ తీసుకొస్తే బాగా ఉంటుంది. ఎగ్జాంపుల్గా మనం 20,000 రూపాయలు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కడతా ఉన్నాం. 10,000 రూపాయలు గవర్నమెంట్ కట్టే విధంగా 10,000 రూపాయలు ప్రైవేట్ వ్యక్తులు కట్టుకునే, పాలసీ హోల్డర్ కట్టుకునే విధంగా అలాంటి వెసులుబాటుకి ఏదైనా కల్పిస్తే ప్రజలకి ఆరోగ్యంగా బాగుంటుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను. అయ్యా ముఖ్యమంత్రి వర్యులు ఒకసారి దీనిపైన ఆలోచించిన చేయండి. అయ్యా మినిస్టర్ దీనిపైన ఒకసారి ఆలోచించిన చేయండి. ప్రజలారా మీరు కూడా ఆలోచన చేయండి. నిజంగా మనందరం చదువుకొని మనం అందరం ఆరోగ్యం ఉంటే తప్ప. ఇట్లు మీ వారధి టీవీ, మీ అశోక్ గౌడ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే కోరుచున్నాం.